వెల్కమ్ టు క్యూకే స్పీడ్ న్యూస్. మూసీ ప్రాజెక్టుపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసిన అంశంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పట్లొల్ల కార్తిక్ రెడ్డి చేసిన చర్యను రాజకీయ ప్రేరితంగా అభివర్ణించారు. తాము చేయలేని పనిని ఇతరులు చేస్తే మంచి పేరు వస్తుందని భావించి కేసు వేశారని విమర్శించారు. ప్రజాప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఇలా వ్యవహరించడం సరికాదని స్పష్టం చేశారు. ఈ చర్యతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుందని అన్నారు. ప్రజా ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రాజెక్టు రాష్ట్రానికి కీలకమని దాన్ని అడ్డుకోవడం తగదని పేర్కొన్నారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందిన అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు ఇవాళ అక్క. ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో బెట్టింగ్ యాప్స్ పై హైదరాబాద్ పోలీసులు నిఘా పెంచారు. యువత బెట్టింగ్లకు దూరంగా ఉండాలని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ఆన్లైన్, ఆఫ్లైన్ బెట్టింగ్ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. బెట్టింగ్ కు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు. డైల్ 100 లేదా వాట్సాప్ నంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు. యువత భవిష్యత్తును దెబ్బతీసే బెట్టింగ్ కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యమన్నారు. ఈ చర్యలతో బెట్టింగ్ ముఠాలపై కట్టడి ఉండే అవకాశం ఉంది. బెట్టింగ్ అనేది ఒక చాలా పెద్ద వ్యసనము. దాని నుంచి చాలా మంది బలి అయిపోయినారు, చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నారు, ఫ్యామిలీస్ నాశనమైనారు, మనశాంతి కోల్పోయినారు. సో అందుకు మనందరూ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి దూరం ఉండాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను. ఇది ఆన్లైన్ బెట్టింగ్ యాప్ అయితే మనము ఆఫ్లైన్ కూడా చాలా మంది రూమ్స్ తీసుకుని బయట ఊరికెళ్ళి అక్కడ కొంతమంది కలిసి అది కూడా చేస్తుంటారు. వాళ్ళపైన కూడా మనం నిఘా పెట్టడం జరుగుతుంది. కరీంనగర్ సిపి గౌసాలంపై వచ్చిన ఆరోపణలను మంత్రి పొన్నం ప్రభాకర్ ఖండించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అసత్యమని పేర్కొన్నారు. నిజాలు తెలుసుకోకుండా వ్యక్తిగత ఆరోపణలు చేయడం సరికాదని హెచ్చరించారు. నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసు ఇవ్వాలని సూచించారు. ఇప్పటికీ ఈ అంశంపై విచారణ జరపామని, ఎలాంటి తప్పు లేదని తేలిందని స్పష్టం చేశారు. అధికారుల ప్రతిష్టను దెబ్బతీయడం తగదని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈ అంశం రాజకీయంగా చర్చకు దారితీసింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అంశాలకు సంబంధించి తావులేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో రూల్ బుక్ లో కూడా లేదు. ఒకవేళ అటువంటిది ఉంటే నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండమంది కాదు. తర్వాత అందుకు సంబంధించి కూకట్పల్లి కేపీహెచ్బీ ప్రాంతంలో వారాహి సిల్వర్ జ్యువెలరీ షోరూం ఘనంగా ప్రారంభమైంది. సినీ నటులు తేజ సజ్జా, మీనాక్షి చౌదరి జ్యోతి ప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆధునిక డిజైన్లలో వెండి ఆభరణాలను అందుబాటు ధరలో అందిస్తున్నామని తెలిపారు. ప్రారంభ ఆఫర్లలో భాగంగా ప్రత్యేక రాయితీలు ప్రకటించారు. ₹1,50,000 కొనుగోలుపై భారీ విలువైన బహుమతులు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఏప్రిల్ 30న మెగా లక్కీ డ్రా నిర్వహించి కారు వంటి బహుమతులు ఇవ్వనున్నట్లు తెలిపారు. వినియోగదారులకు ఆకర్షణీయ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ ప్రారంభోత్సవానికి భారీగా జనాలు హాజరయ్యారు. వ్యాపారానికి మంచి స్పందన లభించింది. which looks amazing. Oka polki design lo kuda and alage idi a gold design look alike, but it's so beautiful and not heavy at all. So I was surprised and easy to wear this gold. No, it's a little custom endukante it's koncham heavy, kani this was a beautiful piece. I'm very happy. Alage chaala pieces unnai ikkada. I was just seeing this kuda oka proper set idi wedding ki and reception ki, and alage what do you say, those young girls have that what is that occasion called? half saree function. Half saree function. It's a beautiful piece, I think. So I like it. Tollywood lucky charms iddaru kuda ikkada unnaru. So ee project peట్టుకున్నా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి దృష్ట్యా అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. 2014 విభజన చట్టంలోని సెక్షన్ 5కు సవరణలు చేయాలని కేంద్రాన్ని కోరారు. రాజధానిపై స్పష్టత, స్థిరత్వం అవసరమని పేర్కొన్నారు. సిఆర్డీఏ పరిధిలోని ప్రాంతాలను అధికారికంగా అమరావతిగా గుర్తించాలని తీర్మానించారు. దీనిపై సభ్యులు చర్చించి బలపరచాలని సూచించారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాజధాని అంశంపై స్పష్టత రావడం రాష్ట్రానికి కీలకమని తెలిపారు. ఈ తీర్మానం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రాష్ట్ర అభివృద్ధిపై కీలక నిర్ణయంగా భావిస్తున్నారు. రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. ఎమ్మెల్సీ
ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. అయితే ప్రజల కోసం నిజంగా పనిచేసే పార్టీలను మాత్రమే ప్రజలు ఆదరిస్తారని వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ కలిసి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బయటకు విభేదాలు చూపిస్తూ లోపల కుమ్మక్కై ఉన్నారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధిని ఈ ఇద్దరు అడ్డుకుంటున్నారని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కొత్త పార్టీపై రాజకీయ వేడి పెరుగుతోంది. పెట్టిన పార్టీలన్నీ కూడా రాజకీయ స్వార్థంతో కాకుండా పేద ప్రజల కోసం బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ 4 ముక్కలు అవుతుందని తాను ఏడాది క్రితమే చెప్పానని తెలిపారు. కవిత కొత్త పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది రాజకీయ పరిణామాల్లో పెద్ద మార్పులకు దారితీస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయని అన్నారు. ప్రజలు కొత్త ప్రత్యామ్నాయాలను ఆలోచించే సమయం వచ్చిందని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలు బయటపడుతున్నాయని విమర్శించారు. ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో కీలక మలుపు తీసుకురావచ్చని